హాయ్ ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ డెల్ ఇన్స్పిరాన్ 3525 లేటెస్ట్ మోడల్, న్యూ మోడల్. AMD ప్రాసెసర్, రైజన్ ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. 8GB ర్యామ్, 512GB SSD ఇవ్వడం జరిగింది. విండోస్ 11 విత్ MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ చూసుకుంటే 1.68 kgs ఉందన్నమాట. దీని వెయిట్ అనేది మనకి ల్యాప్టాప్ ఫుల్ హెచ్డి 15.6 ఫుల్ హెచ్డి స్క్రీన్ అనమాట. 120Hz AMD Radeon R5-5625U ప్రాసెసర్ ఈ మోడల్. బాక్స్ చూసుకుంటే మనకి సైడ్ అంపడ మనకి డెల్ బ్రాండ్ తోటి మెన్షన్ చేసి ఉందన్నమాట. దాని పక్కన కూడా బ్యాటరీ ఇండికేషన్, బ్యాటరీ సంబంధించిన ఇండికేషన్ అనేది ఇచ్చారనమాట. పైకి చూసుకుంటే AMD యొక్క మనకి సీరియల్ నెంబరు అండ్ ట్యాగ్తో యాడ్ చేసి ఉందన్నమాట. AMD యొక్క సైడ్కి చూసుకుంటే మనకి ల్యాప్టాప్ యొక్క మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇందులో మెన్షన్ చేశారు. AMD R5-5625U అని మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. 512GB SSD అండ్ 8GB ర్యామ్ తోటి ఉందన్నమాట. ఇది ప్రాపర్గా సీరియల్ నెంబర్తో మొత్తం మెన్షన్ చేశారు. సైడ్కి చూస్తే డెల్ బ్రాండ్ తోటి మెన్షన్ చేసి ఉంది. బాక్స్లో చూసుకుంటే 65 వాట్స్ స్మాల్ పిన్ ఇచ్చారనమాట. డెల్ 65 వాట్స్ అడాప్టర్ ఇచ్చారండి. దీంతో పాటు మనకి స్మాల్ పిన్ ఇచ్చారనమాట, సెంటర్ పిన్. అడాప్టర్ సైడ్కి చూసుకుంటే 3 పిన్ ప్లగ్ కూడా ఇచ్చారు. ప్లగ్ మనకి 3 పిన్ పవర్ కేబుల్ పెట్టుకోవడానికి 3 పిన్ ప్లగ్ కూడా ఇచ్చారు అడాప్టర్తో పాటు. ఈ అడాప్టర్ అనేది మనకి 65 వాట్స్ స్మాల్ పిన్ అడాప్టర్, స్మాల్ పిన్. ఈ డెల్ ల్యాప్టాప్ యొక్క ఫీచర్స్ ఒకసారి చూద్దాం. డెల్ ల్యాప్టాప్ ఓపెన్లో చేసుకుంటే ఇందులో మనకి చూసుకుంటే చాలా బాగుంది. ల్యాప్టాప్ అనేది చాలా బాగుంది. AMD స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది. AMD Radeon Graphics స్టిక్కర్ ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే డెల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. డెల్ ఇన్స్పిరాన్ 15 ఫీచర్స్ ఇందులో మొత్తం మెన్షన్ చేశారు. కీబోర్డ్ చూసుకుంటే కీబోర్డ్లో మనకు ఆన్ ఆఫ్ బటన్ అనేది కీబోర్డ్లోనే ఇంటర్నల్గా ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. కీబోర్డ్ అనేది లేటెస్ట్ మోడల్ కీబోర్డ్ ఇంటర్నల్గా ఫిక్స్ చేసి ఇవ్వడం. దీనికి బ్యాక్ లైట్ కూడా ఉందన్నమాట. లేట్ నైట్ వర్క్ చేసినప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ కీబోర్డ్ అనేది, బ్యాక్ లైట్ అనేది. మౌస్ కర్సర్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది మౌస్ అనేది. ఈ ల్యాప్టాప్కి ఛార్జర్ కనెక్ట్ చేయడం, ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇండికేషన్ అండ్ HDMI పోర్ట్, USB పోర్ట్ అండ్ Type-C పోర్ట్ ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ అనేది చాలా స్లిమ్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. Type-C పోర్ట్, USB పోర్ట్, HDMI పోర్ట్, ఇండికేషన్, పవర్ పెట్టుకున్నప్పుడు ఇండికేషన్ వస్తుంది అనమాట. ఇది రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ఫోన్స్ కనెక్ట్ చేయడానికి హెడ్ఫోన్ పోర్ట్, HDMI పోర్ట్, SD కార్డ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కిందకి చూసుకుంటే AMD Ryzenతో స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. స్క్రీన్ యొక్క బ్రెజిల్ అనేది చాలా బాగుంది. ల్యాప్టాప్ యొక్క ఫీచర్ అనేది చాలా బాగుంది. ఈ ల్యాప్టాప్లో చూసుకుంటే స్క్రీను బ్రెజిల్ అనేది ఓపెన్ చేసినప్పుడు, ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది బేస్మెంట్కి మనకి మూమెంట్ వస్తుంది అనమాట. బేస్మెంట్ కొంచెం హైట్గా మూమెంట్ లేస్తుంది అనమాట. ఇలా లేగటం వల్ల మనకి ఓవర్ హీట్ అవ్వకుండా, వెంటిలేషన్ అనేది మనకి కొంచెం హైట్గా ఉండటం వల్ల సేఫ్గా ఉంటుంది అనమాట. ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవ్వకుండా. ఇందులో కెమెరా చూసుకుంటే 720 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దాని పక్కన మనకి ఆడియో కూడా ఇన్బుల్ట్గా ఇచ్చారనమాట. స్క్రీన్ ప్యాన్లో కెమెరా ఇచ్చారు. ఇందులో కెమెరా చూసుకుంటే చాలా బాగుంది. SD కార్డ్ పోర్టు అండ్ USB 2.0 పోర్టు అండ్ హెడ్సెట్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చారు ఇందులో. దీని యొక్క రెజల్యూషన్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఇది HDMI సపోర్ట్ చేసి 1920x1080 స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. ఇది స్క్రీన్ యొక్క రెజల్యూషన్ అనేది. ఇందులో సిస్టమ్ యొక్క స్పీడ్ చూసుకుంటే ప్రాసెసర్ స్పీడు మనకి ప్రాసెసర్ మోడల్ వచ్చేసరికి R5-5625U మోడల్ అనమాట. ఇది 2.30 GHz అప్ టు 4.30 GHz స్పీడ్ ఉంటుంది అనమాట. ప్రాసెసర్ స్పీడ్ దీంట్లో 16 MB L3 క్యాచ్ అండ్ 16 కోర్స్ ఇచ్చారు. ఇందులో గ్రాఫిక్స్ అండ్ డిస్ప్లే చూసుకుంటే Radeon Graphics ఇచ్చారు. ఇది స్క్రీన్ యొక్క రిజల్యూషన్ 15.6 ఫుల్ హెచ్డి WVA ఏజ్ నార్వే బార్డర్ ఇచ్చారనమాట. 120 GHz 250 నెట్ స్పీడ్ అనేది ఇచ్చారు. సిస్టాన్ని రీస్టార్ట్ చేస్తే మనకి 8GB ర్యామ్, DDR4 ర్యామ్ ఉంది. అందులో 512GB SSD ఇచ్చారనమాట. NVMe SSD ఇచ్చారు. సిస్టమ్ యొక్క స్పీడ్ అనేది చాలా త్వరగా ఓపెన్ అవుతుంది. చాలా స్పీడ్గా బాగుంది. ఇందులో బ్యాటరీ యొక్క కంపాటబిలిటీ చూసుకుంటే మనకి ఇది
60 minutes 80% ఇంక్రీజ్ అవుతుందని మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఎక్స్ప్రెస్ ఛార్జర్ కూడా కంపాటబిలిటీ ఉంది ఈ ల్యాప్టాప్కి. స్మార్ట్ డివైస్ కాబట్టి చాలా బాగుంది. వారంటీ చూసుకుంటే ఈ ల్యాప్టాప్కి 1 year వారంటీ ఇచ్చారు ఇందులో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.